వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ పరవశించనే పరిమళించనే పరవశించనే పరిమళించనే షారోను పుష్పముల్లా వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ కరగని కదలని కరుణామయుని ప్రేమ కునకక నిద్రించక కాపాడు ప్రేమ కరగని కదలని కరుణామయుని ప్రేమ కునకక నిద్రించక కాపాడు ప్రేమ నీడలా నిత్యము వెంబడించే ప్రేమ కన్నీటి దారలను తుడిచివేయు ప్రేమ నీడలా నిత్యము వెంబడించే ప్రేమ కన్నీటి దారలను తుడిచివేయు ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ విడువని ఎడబాయని వాడబారని ప్రేమ ధరణిలోన దొరకని ధన్యమైన ప్రేమ బైబిల్ గ్రంథంలో నుంచి దావీదు రాసిన కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమగును దేవుని మహిమ కలుగాక దావీదు రాసిన కీర్తనలో ఒక చెట్టును గురించి వివరిస్తూ ఒక శ్రేష్టమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు దావీదు గారు ఈ చెట్టు విషయం ఏంటంటే అతడు అనే ఒక స్త్రీ లేక పురుషుని గురించి మాట్లాడుచు అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును దేవుని మహిమ కలుగాక ఫలించే విషయాలు చాలా రకాలు ఉన్నాయి ఒకటి తాత్కాలికంగా ఫలించడం రెండోది సకాలములో ఫలించడం మూడోది వక్ర రూపములో ఫలించడం ఈ రకముగా ఫలిస్తూ ఉండే చెట్లను మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఉంటున్న ఒక మాట వ్రాయబడింది నీటి కాలమున యోరన నాటబడిన తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది అని దేవుని మహిమ కలుగాక పైన విషయాలు ఉంటాయి ఎవరు ఎప్పుడు ఎట్లా అని తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటే వాస్తవానికి ఏ కాలములో ఏది ఫలించాలో ఆ విధంగానే ఫలించాలి ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి ఏ సందర్భములో ఏది అనుకూలమో అది అనుకూలపరచబడాలి వయసు మీరిన కాలము గతించిన ఆ సందర్భానికి అనుకూలముగా ఏదైనా లేకపోతే అది ఆరోగ్యకరము కాదు అది ఆశీర్వాదకరము కాదు అది దీవెనికరము అసలు కానే కాదు ఒకవేళ ఒక చెట్టు ఉంది బాగా ఫలించింది పూత పూసింది కాత కాసింది అనుకున్నాం ఆ తర్వాత ఏం కావాలి దానికి భద్రత కావాలి మన జేబులో ఒక 1000 రూపాయలు నోటు ఉందంటే దాన్ని భద్రంగా దాచుకోవాలి మీ దగ్గర ఒక బంగారు నగ ఉందంటే దాన్ని భద్రంగా దాచుకోవాలి ఒక చెట్టు ఆ చెట్టులో పోతున్నా లేక కాతున్నా ఆ చెట్టును తప్పనిసరిగా భద్రంగా కాచుకోవాలి వాస్తవానికి ఏ తల్లైనా కాపాడగలదంటే కాపాడలేదు ఏ తండ్రి అయినా కాపాడగలడంటే కాపాడలేడు ఏ అన్నైనా కాపాడగలడంటే కాపాడలేడు ఏ పెద్దలైనా కాపాడగలరంటే కాపాడలేడు కాపుదల అవసరమై ఉన్నది మొదటి కాపుదల యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి ప్రైజ్ ది లార్డ్ దేవుని మహిమ కలుగాక ఎవరైతే ఫలిస్తున్నారో ఏ విషయంలో కూడా ఎవరైతే వృద్ధి చెందుతున్నారో ఏ విషయంలో కూడా ఎవరైతే అభివృద్ధి పొందుతున్నారో ఏ విషయంలో కూడా తప్పనిసరిగా వారికి కావలసింది కాపుదల
తప్పనిసరిగా అవసరమై ఉన్నది. దేవుని మహిమకు లేక ఏ విషయాలంటే ఆత్మీయ విషయంలో బైబిల్ చెప్తుంది, నా ఆత్మను నీవు కాపాడితివి అంటూ యోబు అంటున్న మాటలను. అప్పుడప్పుడు కుట్టిపడే ఆత్మ కలదు, గుడ్డిదైన ఆత్మ కలదు, చెవిటిదైన ఆత్మ కలదు, నడవలేని ఆత్మ కలదు, మాట్లాడలేని మూగదైన ఆత్మ కలదు, చూడలేని ఆత్మ కలదు, వినలేని ఆత్మ కలదు. రకరకాల ఆత్మల ప్రస్తుతానికి ప్రపంచం నిండా ఉన్నాయి. అక్కడక్కడ సంఘాల్లో కూడా మనకు అగుపడుతుంటాయి. అందుకని యోబు అంటున్నాడు, నా ఆత్మను నీవు కాపాడితే, నా కన్ను పోకుండా, నా కాలు పోకుండా, నా చెవి పోకుండా, నా గొంతుకు పోకుండా, నా నడక పోకుండా, నా ఆలోచన పోకుండా నా ఆత్మను నీవు కాపాడితివి అంటూ యోబు వాక్య రూపంలో ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు. ఆత్మకు కాపుదల అందరికీ కావాలి. ఇది మొదటి కాపుదల. రెండవ కాపుదల కీర్తనలు 91వ అధ్యాయం 10-11 వచనాలు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ కూడా అరమును సమీపించవు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుని మహిమకు లేక రెండవ కాపుదల. దేనికి అంటే మార్గములన్నిటిలో, కుడి పక్కన వెళ్ళు, ఎడమ పక్కన వెళ్ళు, ముందుకు వెళ్ళు, వెనకకు వెళ్ళు, ఎక్కడ అడుగు వేసినా కూడా తప్పనిసరిగా కాపుదల కావాలి. కాపుదల అనేది తప్పనిసరి అవసరం కనుక వెళ్ళుచున్న ప్రతి మార్గములో ఆయన నిన్ను కాపాడును అంటూ మోషే 91వ కీర్తన చాలా చక్కగా వ్రాసి పెట్టడం జరిగింది. ప్రియమిత్రులారా, కూడి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ చెట్టైనా పెరిగి పెద్దదై పూత కాసి కాత కాస్తే దానికి కాపుదల కావాలి. ఏ బిడ్డ అయినా చిన్నది పెద్దదైతే ఆ బిడ్డకు కాపుదల కావాలి. ఏ వ్యక్తి అయినా పేదవాడు ధనవంతుడైతే ఆ ధనములకు కాపుదల కావాలి. ఏ శరీరమైనా కూడా వృద్ధి చెందుతుంటే ఆ దేహానికి, ఆ అవయవాలకు కాపుదల కావాలి. ఏ చిన్నవాడైనా పెద్దవాడైతే ఆ యవనస్తుడికి కాపుదల కావాలి. ఏ ఒక్కరైనా గొప్పవారైతే ఆ గొప్పవారికి కూడా కాపుదల తప్పనిసరిగా అవసరం. ఏ కాపుదల? మొదటి కాపుదల ఆత్మ కాపుదల. రెండవ కాపుదల వెళ్ళుచున్న ప్రతి చోట కూడా కాపుదల కావాలి. ఏ రూపంలోనైనా మనం ఎదిగితే భద్రత అనేది తప్పనిసరిగా అవసరం. మొదటిది ఆత్మ కాపుదల, రెండవది వెళ్ళుచున్న మార్గంలో మనకు కాపుదల అవసరమై ఉన్నది. మరి మూడవ కాపుదల మొదటి తిమోతిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి ప్రయత్నిస్తున్నా. దేవుని మహిమకు లేక మూడవ కాపుదల. మీ దగ్గర ఒక బైబిల్ ఉంది, దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. అది బైబిల్ కానీ, ఓ చిన్న వస్తువు కానీ, ఒక పెద్ద వస్తువు కానీ, మనకి ఏదైతే అప్పగింపబడిందో అది ఒక ఇల్లు కానీ, ఒక పొలము కానీ, ఒక పరిచర్య కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక భార్య కానీ, పిల్లలు కానీ, ఎవరైనా కూడా కానీ, ఎవరైతే మనకు అప్పగింపబడి ఉన్నారో, ఎవరైతే మన చేతికి అప్పగించారో, అప్పగించిన దానిని మనము కాపాడుకోవాలి. అది సంఘం కావచ్చు, విశ్వాసి కావచ్చు, సొత్తు కావచ్చు, సొమ్ము కావచ్చు, బిడ్డ కావచ్చు, పిల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంట్లో వస్తువు కావచ్చు, మనకు అప్పగింపబడినది ఏదైనా కూడా దాన్ని కాపాడాలి. మొదటిది ఆత్మను కాపాడుకోవాలి, రెండవది వెలుచున్న మార్గములలో కాపుదల కావాలి, మూడవది మనకు అప్పగించిన వస్తువు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, ఏదైనా కావచ్చు, అర్హత కావచ్చు, ఆలోచన కావచ్చు, వాటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఇది మూడవది. మరి నాలుగవది, ఈ రోజుల్లో అక్కడక్కడ మనం చూస్తుంటాం, ఏడబడితే ఆడేస్తారు వస్త్రాలు. ఏం జరుగుతుంది తెలుసా? చిన్న చిన్న ఎలకలు ఉంటాయి, నేరుగా వెళ్ళి ఆ ఎలకలు వారికి ఇష్టం వచ్చిన చోట కుట్టి ఆ వస్త్రాలకు రంధ్రాలు పెడతాయి. అవి వేసుకునే దానికి పనికి రావు. మనకి ఏమైతే దేవుడు అప్పగించినో వాటన్నిటినీ మనము కాపాడుకోవాలి. దానికంటే ముఖ్యముగా స్త్రీలు ఇంకా భద్రముగా ఉండాలి. మరి పురుషులకు లేదంటే పురుషులు కూడా చాలా భద్రంగా ఉండాలి. ఉన్న వస్త్రాలను భద్రముగా దాచుకోవాలి. ఏవైతే వస్త్రాలు ఉన్నాయో ఆ వస్త్రాలను మనం భద్రపరచుకోవాలి. ప్రముఖంగా స్త్రీలు చాలా ఎక్కువగా వారు వస్త్రాలను కాపాడుకోవాలి అంట. బైబిల్ నుంచి నేను చెప్పే మాటలు కాదు, లేఖనాలు కూడా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్న నందున జనులు దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, తప్పనిసరిగా వారు వస్త్రములను కాపాడుకోవాలి. ఈరోజు చిన్న చిన్న పిల్లలకు కూడా వస్త్రాలు వేసుకునేది రాదు. పెద్దవాళ్ళు కూడా వస్త్రాల్లో చాలా అభద్రతంగా ఉంటారు. బాగా యవనస్తులైన వారు కూడా వారికి తెలుసో లేక తెలియకో వారి యొక్క శరీరంలో ఉంటున్న వస్త్రాలను కప్పుకునేదని కూడా అవకాశం ఒక చోట కనబడుకొని ఉంటుంది. అందుకే బైబిల్ చెప్తుంది, నీ దశములో చూతురేమో అని మెలకువగా ఉండి వారి వస్త్రములను కాపాడుకునేవాడు
ధన్యుడు లేక ధన్యురాలు. బైబిల్ చెప్తుంది, దిశమూల కనబడకుండా మెలకువగా ఉండి ఆ వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. శరీరము కనబడకుండా వస్త్రాలను కప్పుకోమని వాక్యమే సెలవిస్తుంది. ఎప్పుడు నేర్పిస్తాం అంటే అప్పుడప్పుడు చిన్న పిల్లలు వస్తుంటారు ఇక్కడ వరకు వేసుకుంటుంది. ఒకవేళ ఎవరైనా చెప్పామనుకో, చిన్న బిడ్డ అండి వేసుకోలేలే, ఇప్పుడంతా వేసుకుంటారు, మళ్ళీ వేసుకోలేరుగా అంటారు. బైబిల్ కూడా ఒక మాట చెప్తుంది, అట్లాంటి ఆలోచన కలిగిన తల్లులకు లేక తండ్రులకు బాలుడు నిలవలసిన త్రోవలు వారికి నేర్పించకపోతే వాడు పెద్దవాడైన తర్వాత ఆ మార్గం తప్పిపోతాడు. నేర్పిస్తే వాడు పెద్దవాడైన తర్వాత తప్పిపోడు. దేవుని మహిమకు లేక చిన్న వయసులోనే వస్త్రాలను కూడా చక్కగా మనం వేసేది నేర్పిస్తే పెద్దవారైన తర్వాత కూడా అదే వస్త్రాధరణ వారి హృదయాల్లో ఉంటుంది. లేకపోతే అది ఉండదు. ఇప్పుడు పెద్ద వాళ్ళు కూడా చూడండి, చిక్కడ వరకు వేసుకుని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాగనే పెంచుంటారు వారి తల్లిదండ్రులు. ఆ తర్వాత కూడా వాళ్ళు అలాగనే పెరిగిపోయి ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, దిశమల్లు చూస్తురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. కాపాడుకోవాలి. ఏమేం కాపాడుకోవాలి? 4 విషయాలు చెప్పాను. మొదటిది, మన ఆత్మను కాపాడుకోవాలి, ఇది నరకానికి వెళ్లకుండా. రెండవది, మన వెళ్ళు మార్గములో కాపుదల కావాలి, మనకు ఆపదలు జరగకుండా. మూడవది, మనకు అప్పగించిన వాటిని కాపాడుకోవాలి, నష్టం రాకుండా. మన వస్త్రములను మనం కాపాడుకోవాలి, అవమానము రాకుండా. ఇది 4వది. మరి 5వది కూడా యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకొనుటకు అని ఇక్కడ యూదా పత్రికలో యూదా అన్న సేవకుడు చాలా చక్కగా వ్రాసి పెట్టాడు. ఏ రకంగా కాపాడుకోవాలంటే తొట్టిల్లకుండా. 2 రకాలుగా తొట్టిల్లే అవకాశం ఉంది. మొదటిది, శారీరకంగా చూడకుండా నడిస్తే తొట్టిల్లటం జరుగుతుంది. రెండవది, చూసి నడిచి తొట్టిల్లే అవకాశం ఉంది. చూసి నడిచి బాగా చేయండి. ఉదాహరణకి అవ్వ చూసి తొట్టిల్లిందా, చూడక తొట్టిల్లిందా అంటే చూసి బావుగా విని బావుగా గ్రహించి బావుగా అనుసరిస్తూ తొట్టిల్లింది. కానీ నీవు నేను మనమైతే వాక్యాన్ని విన్నవారం, వాక్యం ఉన్నవారు, వాక్యంతో నడుస్తున్న వారు కనుక తొట్టిల్లపాటు అనేది రాకూడదు, పడిపోకూడదు. పడిపోయే విషయం నానా రకాలుగా ఉంది. ఒకటి, పాపంలో పడిపోవడం. రెండవది, కోపంలో పడిపోవడం. మూడవది, అతిక్రమాల్లో పడిపోవడం. నాలుగవది, దేవునికి వ్యతిరేకంగా పడిపోవడం. 5వది, ప్రార్థన చేయకుండా పడిపోవడం. 6వది, వాక్యం వినకుండా పడిపోవడం. 7వది, వాక్యానుసరము కలగకుండా పడిపోవడం. ఇలాగా అనేకము పడిపోయే అవకాశాలు ఉన్నాయి. దానికని తొట్టిల్లకుండా దేవుని కాపుదల మనకు కావాలి. అదే ఇక్కడ యూదా అంటున్నాడు, తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుకొనుటకు అంటూ ఆయన హెచ్చరికను జారీ చేసినట్టుగా కింద విషయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఇది 5వ కాపుదల. తొట్టిల్లకుండా ఉండాలి అంటే దేవుని కాపుదల మనకు అవసరమై ఉన్నది. ఆత్మ కాపుదల కావాలి, పడిపోకుండా నరకానికి వెళ్ళకుండా. వెలుచిన మార్గంలో కాపుదల కావాలి, ప్రమాదాలు జరగకుండా, ఆపదలు అవ్వకుండా. మూడవది, అప్పగించిన దాన్ని కాపాడుకోవాలి, నష్టపోకుండా, దుఃఖపడకుండా. 4వది, వస్త్రములు కాపాడుకోవాలి, అవమాన పడకుండా, అపనిందలు రాకుండా. 5వది, తొట్టిల్లకుండా కాపుదల కావాలి. పడిపోతే మళ్ళీ లేపేవారు ఉండరు, చెడిపోతే చెరదీసేవాళ్ళు ఉండరు. పడిపోకుండా చెడిపోకుండా తొట్టిల్లకుండా ఉండి దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులముగా మనం ఉండాలి. ఫలించేదానికి ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఒక చెట్టు ఉంది, అది ఫలించింది, గాలికొచ్చి ఊగి కింద పడిపోతే ఆ పండు పనికి రాదు. ఒకవేళ కొమ్మ ఇరిగిపోతే ఆ కొమ్మ పనికి రాదు. ఆ చెట్టే పడిపోతే వాస్తవానికి అది మళ్ళీ ఫలించే అవకాశం ఉండదు. అందుకని పడిపోకుండా ఉండడానికి తొట్టిల్లకుండా మనకు కాపుదల కావాలి. ఇప్పుడు 6వది, సామెతల గ్రంథములు 22వ అధ్యాయం 5వ వచనము, ముండ్లును ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకునేవాడు వాటికి దూరముగా ఉండును. దేవుని మహిమకు లేక ముండ్లు ఉరులు, వీటి ద్వారా మనం అప్పుడప్పుడు కాపుదల కోల్పోతుంటాం. ఏవి ముండ్లు ఏవి ఉరులు అంటే, ముండ్లు కనబడతాయి కానీ విరిగితే వాస్తవానికి అంత నొప్పి ఇంకా ఎప్పుడు రాదు. ఉరులు కనబడకుండా ఉంటాయి. దేవుని మహిమకు లేక ఈ రోజుల్లో ఈ ముండ్లు ఉరులు 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి, లవ్. ఈ రోజుల్లో పిల్లలకు చాలా మందికి చెప్పేది అంటే 10 ఏళ్ళ కాటి నుంచి లవ్ అంటుంటారు. దీని ఏమంటారు, ఉరులు అంటారు. కనబడవు, ప్రేమగానే ఉంటాయి కానీ దాంట్లో పడిన వాడు ఇరుక్కొని పెరుక్కొని అట్లా ఇట్లా గింజుకుంటూ ఉంటుంటాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఈ ఉరుల్లో పడిపోయిన వారిని ఏ రకంగా విడిపించే అవకాశం లేదు. కానీ ముందుగా అంటే పడకుండా జాగ్రత్త పడాలి. పడిపోయిన తర్వాత ఇరుక్కొని పెరుక్కోవడం కంటే పడకుండా జాగ్రత్త పడడం యవనస్తులకు లక్షణం, పడకుండా జాగ్రత్త పడడం పిల్లల యొక్క లక్షణం, పడకుండా జాగ్రత్త చేసుకోవడం తల్లిదండ్రుల యొక్క లక్షణం. దయచేసి
తప్పనిసరిగా వీటిలో పడకుండా జాగ్రత్త పడాలి. రెండవదిగా ముండ్లు. ఏవి ముండ్లు అంటే ఉదాహరణకి సెల్. నేను అడిగిన ముందు అనుకుంటా, సహోదరు నాకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, సార్ మా కొడుకు పబ్జీ గేమ్ ఆడతాడండి, టీవీలో చూస్తున్నాను. 10వ తరగతి చదువుతున్న అబ్బాయి పబ్జీ గేమ్ ఆడుతుండగా వాళ్ళ అమ్మ సెల్ లాక్కుందంట, ఇంట్లోకి పోయి ఊరేసుకుని చనిపోయాడు. 10వ తరగతి చదివే అబ్బాయి. దీన్ని ఏమంటారంటే ముండ్లు. ఇవి కనబడుతుంటాయి. ఇదిగింతంటే మనం చేసినా కూడా అక్కడి నుంచి రక్తం రాకుండా వాళ్ళది ఎరగక పడిపే. పిల్లలకు చెప్పులు తొడిగించడం భద్రత అంటారు, దాన్ని జాగ్రత్త అంటారు. ఇంక ఈరోజు టీవీలు, సీరియళ్ళు, తాగుడు, జూదము రకరకాలవి, అవి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చాలా మందికి ఈ అలవాటులు ఉన్నాయి. ముండ్లు ఎరగకుండా ముందు జాగ్రత్తగా చెప్పులు వేసుకునే అలవాటు ఏ రీతిలో ఉందో అదే రీతిలో పిల్లలకు కూడా ముండ్లు ఎరగక మునిపే ముందు జాగ్రత్తగా చెప్పులను తొలగించి భద్రత వారికి ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఈ రోజు తల్లికి తండ్రికి ఉంది. కాపాడుకోవాలనుకుంటే పిల్లలను భద్రముగా దాచుకునే విషయంలో ఏ తల్లి తండ్రి కూడా వెనుకాడరు. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాపుదల మాత్రం 100కి 100 రూపాయలు ప్రతి ఒక్కరికి అవసరం. కానీ ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తుంటాం, ఎక్కువగా అమ్మాయిలకి ఇచ్చినంత భద్రత అబ్బాయిలకి ఇవ్వరు. అందుకే అంత తొందరగా అబ్బాయిలు ఎక్కువ చెడిపోయేవారు ఉంటారు, అమ్మాయిలు చాలా అరుదుగా చెడిపోయేవారు కనిపిస్తుంటారు. అమ్మాయిలకు ఇవ్వాల్సిన భద్రత అబ్బాయిలు కూడా ఇవ్వాలి, అబ్బాయిలకు కావాల్సిన భద్రత అమ్మాయిలు కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాలి. ఏ ఒక్కరు చెడిపోయే అవకాశం ఎవ్వరికి ఉండకూడదు. దయచేసి ఈ కాపుదల ఒకవేళ ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఒకవేళ నాలాంటి సేవకుడైనా ఇవ్వగలంటే 100కి 100 రూపాయలు ఇచ్చే అవకాశం లేదు. ఆలోచిస్తాం, యోచిస్తాం, ఎక్కడ మీద నా కూతురు ఎక్కడికెళ్ళవరా అని కొడుకును అడగగలమే కానీ వారు చెప్పింది వాస్తవం అని ఎంతవరకు తెలుసు? వారు చెప్పింది నిజమని ఎలా నమ్మగలం? నమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వారు చెప్పింది ఆ వాస్తవాలు ఉండొచ్చు, వాస్తవాలు కూడా ఉండొచ్చు. వాస్తవాల్లో ఉంటే నో ప్రాబ్లం. అవాస్తవాలుగానే ఒక్కసారి చెప్పడం ప్రారంభిస్తే ఇంకా వాస్తవాలే కనిపిస్తాయి. అంటే వాడు ఉరుల్లోనో లేకపోతే మన్నుల్లోనో పడిపోయాడో మూర్ఖ మార్గంలో నడుస్తూ ఉన్నాడు అని అటు అబ్బాయిని కానీ ఇటు అమ్మాయిని కానీ అర్థం చేసుకునే అవకాశం మనకు కావాలి. ప్రతి తల్లి లేక ప్రతి తండ్రి, ప్రతి యవనస్తుడు, ప్రతి యవన స్త్రీ తెలుసుకోవాల్సింది, ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం. భవిష్యత్తులో నిజముగా నా కుమార్తెకు కాపుదలు కావాలి, నా కొడుకు కాపుదలు కావాలి, నా భార్యకు కాపుదలు కావాలి, నా భర్తకు కాపుదలు కావాలి, నా పిల్లలకు కాపుదలు కావాలి, నా కుటుంబానికి కాపుదలు కావాలి, నా సంఘానికి కాపుదలు కావాలి, నా ఇంటికి కాపుదలు కావాలి అనుకునే ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ భర్త అయినా, ఏ భార్య అయినా, ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, ఎవరి స్త్రీలు పురుషులైనా కూడా వారికి ఒక 4 విషయాలుగా ఉంటే వారి ఇల్లు కాపుదల ఖచ్చితంగా ఉంటుంది. వారి పిల్లలు కాపుదలనే ఎదుగుతూ ఉంటారు. వారి యవన ప్రాయం ఎక్కడ తొట్టిల్లకుండా ఉండేదానికి అవకాశం దొరుకుతుంది. ఏంటివి ఆ 4? బైబిల్లో నుంచి దావీదు వ్రాసిన కీర్తనలు 31వ అధ్యాయం 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడు. విశ్వాసం ఉంటే, వాక్యం వింటున్న వారు కానీ ఎక్కడున్న వారికైనా కూడా విశ్వాసం ఉంటే కాపుదల ఉంటుంది. దేవుని మహిమకు లేక ఈరోజు మన కాపుదల ఎంతవరకు అంటే చూడలేం, వినలేం, గ్రహించలేం. అందుకే మన విశ్వాసులైతే, మన పిల్లల విశ్వాసులైతే నమ్మకము దేవుడు ఎందుకు ఉంచితే దేవుడే కాపాడుతాడు. కనిపించే ముండ్లైనా కనబడని ఉరులైనా కాపాడే శక్తి ఆయనకుంది. ఆత్మనైనా లేక శరీరమునైనా ఇంకా మూర్ఖుల దగ్గర నుంచి వచ్చే ప్రతి సికాకులైనా కూడా వాటి నుంచి కాపాడగలిగిన సామర్థ్యం దేవునికి ఒక్కడికి మాత్రమే ఉంది. విశ్వాసులుగా మనం ఉంటే దేవుని కాపుదల మనకు అనుగ్రహింపబడుతుంది. ఇది మొదటి విషయం. రెండవ విషయం 121వ అధ్యాయం 1వ వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదములను తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగళ్ళు ఎండ దెబ్బలను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బలను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. ఎంత కాపుదల ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే మనం అప్పుడప్పుడు అనుకుంటాం మనం కాపాడుకుందాం, నా తెలుదా నా బిడ్డను కాపాడుకున్నా. నీకు తెలుసు ఏం కాపాడుతావు? కాలు ముళ్ళు మీద పడుతుంటే నీ చెయ్యమైనా అడ్డ పెట్టగలవా? అడ్డ పెట్టలేవు. ఒకవేళ నీ బిడ్డకు
రాయి తగులుతుంటే బోర్లు పడుతుంటే నువ్వేమైనా పట్టుకోగలవా? పట్టుకోలేవు. మాట్లాడుకోడిన మాటలు మాట్లాడుతుంటే నోటిలో వస్తున్నాయి మాటలను అడ్డగించగలవా? అడ్డగించలేవు. కంటితో చూస్తున్న ఆ చూపులకు ఆ సైకిల్ చేస్తుంటే ఆ కంటి చూపు నిలబెట్టగలవా? నిలబెట్టలేవు. మెదడులో పుట్టుతున్న ఆలోచనలు రద్దు చేయగలవంటే చేసే అవకాశం ఎవ్వరికి లేదు. ఏ తల్లికి కానీ, ఏ తండ్రికి కానీ, ఏ కుటుంబీకులకి కానీ, భద్రత ఏర్పాటు చేసే సెక్యూరిటీకి కానీ అట్టే అవకాశం లేదు. కానీ అన్ని తెలిసిన దేవుడు మాత్రం కాపుదల చాలా మెండుగా ఇవ్వగలడు. అందుకే బైబిల్లో దావీదు అంటున్నాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నిన్ను కాపాడువాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవాయే కాపాడు. ఎవరిని కాపాడుతాడు అంటే మొదటిగా ఒక మాట ఉంటుంది, ఆయన వైపుకు చూచు వారికి. కొండల తట్టు నాకు కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుంచి నాకు సాయం వచ్చును? యెహోవా యొద్దనే. ఎప్పుడైనా మన పిల్లల గురించి మనకు కాపుదలు కావాలంటే మనం దేవుని వైపుకు చూడాలా. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపుకు. మనం ఏం చేస్తాం? రకరకాలుగా చూస్తాం, అయిన ప్రయోజనాలు మనకు కనబడవు. పిల్లల కాపుదలు కానీ, పెద్దల కాపుదలు కానీ, ఇంటి కాపుదలు కానీ, సంఘ కాపుదలు కానీ, వస్తు కాపుదలు కానీ, ఆస్తి కాపుదలు కానీ, ఏ కాపుదలైనా తప్పనిసరిగా ఆయన వైపుకు చూడాలి. యోబు ఇంటి చుట్టూ దేవుని కంచా ఉన్నదంట. అది పిల్లలకు ఉపయోగపడుతుంది, అతని ఆస్తికి ఉపయోగపడుతుంది, తన ఆత్మకు ఉపయోగపడుతుంది, తన దేహానికి ఉపయోగపడుతుంది. అంటే శరీరాన్ని కాపాడాలన్నా దేవుడే, ఆత్మను కాపాడాలన్నా దేవుడే, వస్తువును కాపాడాలన్నా దేవుడే, వస్తువుని కాపాడాలన్నా దేవుడే, సొత్తుని కాపాడాలన్నా దేవుడే, పిల్లల్ని కాపాడాలన్నా దేవుడే, యవన ప్రాయాన్ని కాపాడాలన్నా, మనసును కాపాడాలన్నా అది దేవుడే కాపాడగలడు తప్ప ఇంకెవరు కాపాదల చేయలేరు. ఆయన వైపుకు చూస్తే తప్పనిసరిగా ఆయనే కాపాడుతాడు. రెండు విషయాలు చెప్పాను. మొదటిగా విశ్వాసం ఉన్న వారిని దేవుడు కాపాడుతాడు. ఆయన వైపుకు చూస్తే ఆయనే కాపుదలను ఇస్తాడు. విశ్వాసం ఉండే తప్పనిసరిగా ఆయన వైపుకు చూస్తాం. ఆయన వైపుకు చూస్తే ఆయనని మాత్రమే ప్రేమిస్తాం. ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమకు లెక్క. మరి ఆయన్ని ప్రేమిస్తే ఆయన కాపాడుతాడంట. దావీదు రాసిన కీర్తనలో 145వ కీర్తన 20వ వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడతాడంట. ముగ్గురు పిల్లలు ఒక తల్లి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక అమ్మాయిని ఈ పక్క కుడి చేత పట్టుకుంటుంది, ఒక అబ్బాయిని ఈ పక్క కుడి చేత పెట్టుకోవాలి. ఇద్దరు అమ్మడ పిల్లలు. ఇంకొక పాప ఉంది, అంత పెద్ద పాప. ఆ పాప అంగల్లో చిన్నది ఏదో ఒకటి తీసుకుని తినుకుంటా ఓపిక ముందైనా వచ్చేస్తుంది, లేకపోతే వెనకాలైనా వచ్చేస్తుంది. ఈ ముగ్గురు పిల్లలను మినిమం రోడ్లో ఉన్న కుక్కల చేత కాపాడడానికి ఆ అమ్మాయి తిప్పలు అంతా ఇంత కాదు. ముగ్గురు పిల్లల్ని కాపాడుకోవడానికి కుక్కలు, చిన్న పిల్లలు కుక్కలు చేత అంటే ఇటువైపు చూస్తుంది, ఇటువైపు చూస్తుంది, ఈ చేత పట్టుకుంటుంది, ఈ చేత పట్టుకుంటుంది. ఆ అమ్మాయి వల్ల కానీ ముగ్గురు పిల్లలు కాపుదల లేదు. కానీ బైబిల్ ఏమంటే తెలుసా, ఆయనను ప్రేమించు వారందరినీ, ఎందరైతే ప్రపంచంలో ఉన్నారో వారందరినీ కూడా కాపాడువాడు దేవుడు. అంటే అంత చక్కగా ఆయన కాపుదల ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఎవరిని కాపాడుతాం? ఎవరిని కాపాడలేం. నేను ఇంటికి బీగాలేసి వచ్చింటాం, కానీ కాపుదల ఉంటుందంటారా? ఉండదు, లేదు. వాస్తవం మహిమకలేక ఇంటిని కాపాడుకోవాలి, ఒంటిని కాపాడుకోవాలి, ఒంటి మీద ఉన్న నగలను కాపాడుకోవాలి, కన్న బిడ్డలను కాపాడుకోలేం. కాపాడుకునే శక్తి ఒకవేళ మనకు కావాలి అనుకుంటామే కానీ మన వలన అది కాదు అనే సంగతి అందరికీ తెలిసిన నగ్న సత్యం. దేవుని మహిమకు లేక అందుకే మనం ఒక చిన్న బాధ్యత తీసుకోవాలి. అదేంటంటే మనం కాపాడలేము కనుక భద్రత దేవుని కాపాడము, భద్రత దేవుని ప్రేమించేవారుగా తయారు చేయడము, భద్రత దేవుని ప్రేమించే గుణములు వారిలో పుట్టించడము, భద్రత దేవుని మాత్రమే విశ్వాసం వారికి కలిగించడం. ఆ విశ్వాసం వలన, దేవుని వైపుకు చూడటం వలన, దేవుని ప్రేమించడం వలన ఆయనే వారిని కాపాడతాడు. దేవుని మహిమ లేక ఇది 3వ విషయం. మరి 4వ విషయం, ఇర్మీయా రాసిన గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములో ఉన్న వారికి దాన్ని ప్రకటించడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాడిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. దేవుని మహిమకు లేక గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు, ఎట్లా, ఎవరిని అంటే బైబిల్ మొదటి మాట ఉంది, యెహోవా మాట వినుడి. దేవుని యొక్క మాట విన్నవారిని, దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో వారిని దేవుడు కాపాడుతాడు. కానీ ఈ రోజుల్లో మనం వినం, మన పిల్లలను వినము, మనం వినం, మన ఇంట్లో వారు వినరు. వినకపోవటం వలన వారికి కాపుదల తక్కువ, దేవుడైతే వారిని కాపాడే అవకాశం లేకపోవచ్చును. అందుకే బైబిల్ నుంచి మీకు గుర్తు చేస్తున్నాను, దేవుని మాట వింటే గొర్రెల కాపాడినట్టుగా ఆయన
కాపాడుతాడు. కాపుదల ఏ విషయంలో మీకు కావాలన్నా, మీ పిల్లలకు కావాలన్నా, మీ కుటుంబాలకు కావాలన్నా 4 విషయాలు తప్పనిసరిగా అవసరం. 1, ఆయన మాట వినాలి. 2, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. 3, ఆయన వైపుగా చూడాలి. 4, ఆయన్ని మాత్రమే ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే ఆయన వైపు చూస్తాం. ఆయన వైపు చూస్తే ఆయన మాట వింటాం. ఆయన మాట వింటే 100% విశ్వాసం మనకు వస్తుంది. ఈ 4 పనులు మనం చేయగలిగితే కాపుదల ఈ వాక్యమైన ప్రతి వ్యక్తికి ఉంటుంది. అది కుటుంబానికి ఉంటుంది, సంఘానికి ఉంటుంది, సొత్తుకు సొమ్ముకు ఉంటుంది, శరీరానికి ఉంటుంది, ఆత్మకు కూడా ఉంటుంది. ఈ 4 విషయాలు చాలా చాలా అవసరము. ఫలిస్తే అంటాం, వాస్తవానికి ఫలిస్తేనే భద్రత చాలా అవసరం. ఫలించకపోతే భద్రత అనేది అవసరం లేదు. సొత్తు ఉంటేనే భద్రత కావాలి, సొత్తు లేకపోతే భద్రత అవకాశం లేదు. సొమ్ము ఉంటేనే భద్రత కావాలి, సొమ్ము లేకపోతే భద్రత అవసరం లేదు. చెట్టు ఫలిస్తేనే రాళ్ళు విసరడం జరుగుతుంది. ఖాత కాస్తేనే దాంట్లో కొమ్మలించడానికి కొందరు ప్రయత్నాలు చేస్తారు. అదే ఖాత లేకపోతే దాని దగ్గరికి ఎవడను పోడు, పూత లేకపోతే దాని దగ్గరికి ఎవడను పోడు. పూత ఖాత ఉంటేనే ప్రతి ఒక్కడు కూడా దాని దగ్గరికి పోయే అవకాశం ఉంటుంది. అందుకే భద్రత కావాలి. భద్రత నీవు నేను మనం ఇవ్వలేము కనుక దేవుని ప్రేమించేవారుగా మన పిల్లలు తయారు చేద్దాం. దేవుని పట్ల విశ్వాసం ఉండేవారుగా మనం సిద్ధపడదాం. దేవుని మాట వినే వ్యక్తులుగా మన పిల్లలు మనం సిద్ధపరిస్తే 100% దేవుడు మన పిల్లలను, మన కుటుంబాలను, మనకుండిన సమస్తాన్ని ఆయనే కాపాడుతాడు. దేవుని మహిమ లేక ఫలిస్తేనే భద్రత కావాలి, ఫలించకపోతే భద్రత అవసరం లేదు. ఎదిగితేనే భద్రత కావాలి, ఎదగకపోతే భద్రత అవసరం లేదు. వృద్ధి పొందితేనే భద్రత కావాలి, వృద్ధి పొందకపోతే భద్రత అవసరం లేదు. అభివృద్ధి పొందితేనే భద్రత కావాలి, అభివృద్ధి పొందకపోతే భద్రత అవసరం లేదు. మరి ఎదిగిన బిడ్డకు భద్రత కావాలని దేవుని యొక్క బిడ్డలముగా మనం అందరం ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానమిస్తూ మేరీని మంచి విశ్వాసురాలుగా, మేరీ దేవుని వైపు చూసే బిడ్డగా, మేరీ దేవుని మాత్రమే ప్రేమించే గుణము కలిగిన గుణవంతురాలుగా, దేవుని మాట మాత్రమే వింటూ ప్రపంచములో ఉన్న ఏ ఒక్కరి మాట కూడా లెక్క చేయక దేవునికి మాత్రమే విలువిచ్చే బిడ్డగా కావాలని మనమందరమును ఆశిద్దాం. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. వీలైతే వైపుకు మన చేతులు దాంచుదాం. మేరీ భద్రత కొరకు ప్రార్థన చేద్దాం. మేరీ నేర్చుకోవాల్సింది 4 విషయాలు. దేవుని యందు విశ్వాసం కావాలి, మేరీకి దేవుని వైపు చూసే కన్నులు కావాలి, మేరీ దేవుని ప్రేమించే హృదయం కావాలి, మేరీకి దేవుడి మాట వినే గొప్ప చెవులు కావాలి. ఈ కాపుదల దేవుడే ఇవ్వగలగని ఆ భద్రత కావాలి అనుకుంటే మాట విని విశ్వాసం తెచ్చుకుని విశ్వాసంతో దేవుని వైపుకు చూస్తూ దేవుని మాత్రమే ప్రేమిస్తే వచ్చేది కాపుదల. అట్టి కాపుదల దేవుడు మాత్రమే ఇవ్వగలడు అని నమ్మి ప్రభువైన క్రీస్తు వారికి మహిమ తెచ్చేవారముగా తయారు చేయబడదాం. ప్రభు క్లిష్టకరముగా విన్న వాక్యాన్ని మేరీకిను, మేరీ లాంటి యవనస్తులు కోకొల్లల మంది ప్రతి ఇంట్లో ఉన్నవారు ఉన్నారు. ఈరోజు స్త్రీలకు పురుషులకు కూడా భద్రత లేని కాలాల్లో మనం ఉంటున్నాం. దేహాలు ఆత్మలు కూడా భద్రతంగా లేవు. తొట్టిల్లు పాటు అన్నది ప్రతి ఒక్కరికి అందుతూ ఉంది, కనబడుతుంది, అది అగుపడుతుంది. కనుక అట్టిది కలగకుండా దేవుని భద్రత కొరకు ప్రార్థన చేద్దాం. ఆశీర్వదించుము, ఆశీర్వదించుము, ఆశీర్వదించుము యేసయ్యా. ఆశీర్వదించుము, ఆశీర్వదించుము, ఆశీర్వదించుము యేసయ్యా. తల వంచి చేతులు జోడించి కాళ్ళను మొరపెట్టుచున్నాను. తల వంచి చేతులు జోడించి కాళ్ళను మొరపెట్టుచున్నాను. ఆశీర్వదించుము, ఆశీర్వదించుము, ఆశీర్వదించుమయా. ఆశీర్వదించుము, ఆశీర్వదించుము, ఆశీర్వదించుము యేసయ్యా.
ఆశీర్వదించుము 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 యేసయ్యా ఆశీర్వదించుము 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 యేసయ్యా మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకే స్తుతి, నీకే స్తోత్రం, నీకే కృతజ్ఞతలు. మమ్మల్ని కన్నవాడవు, ప్రాణం పెట్టి మమ్మల్ని కొన్నవాడవు. వృద్ధులేనికి వచ్చుటకు మమ్మల్ని అభివృద్ధి చేయడానికి ఇష్టపడుచు వృద్ధిలింప చేస్తూ ప్రతి విషయంలో ఫలించడానికి మార్గాలు సిద్ధం చేస్తున్నాం. ఏకైక దేవుడవు నీవేనందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. మీ మహాకాపుదల ప్రబిడ్డ మేరీకి అనుగ్రహిస్తూ మీరే సకాలంలో ఫలించేయడానికి అవకాశం కలిగించి నీటి కాలవన యోరణ నాటి కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నిబిడిను కూడా మీరే సంఘం కాలవై ఆ ఒడ్డును నాటబడిన కుటుంబములో ఫలించే చెట్టుగా నీ బిడ్డను మీరు తయారు చేసేందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. పారుచున్న నీటిలో నా తండ్రి ఆ నీటిని బట్టి ఆ కాలవ ఒడ్డును నాటబడిన తన కాలమందు ఫలించడానికి మేరీని మీరు సిద్ధపరిచేందుకు నిన్ను మేము స్తుతిస్తుంటున్నాం. నిరంతరము ఈ మొక్క మాని ఆ మానులో అనేకమైన ఫలం అవకాశం కలిగిస్తూ మీరే మహిమ పొందొచ్చు. నిరంతరము నీ బిడ్డ అన్ని విషయాల్లో ఫలించడానికి, అన్ని వేళలా ఫలించడానికి, అన్ని సమయాల్లో ఫలించడానికి, అన్ని క్రమముగా ఫలించడానికి అవకాశం కలిగిస్తూ మీరే మహిమ పొందొచ్చు. మీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. కావలసిన భద్రత ఆత్మకు దయచేయండి, కావలసిన భద్రత మనసుకు దయచేయండి, కావలసిన భద్రత శరీరానికి దయచేయండి, కావలసిన భద్రత రాకపోకలు ఎందుకు ఉంచండి, కావలసిన భద్రత సమస్త విషయాలలో మీరు అనుగ్రహించు. తనకు అప్పగింపబడిన ప్రతిదానిని కాపాడుకోవడానికి అవకాశం కలిగించి మీరే మహిమ పొందొచ్చు. మీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ముళ్ళు కాని గురులు కాని మూర్ఖుల మార్గములో ఉండును, ఆ మూర్ఖ మార్గములో వెళ్ళకూడనట్టుగా మీ బిడ్డ తనకు తానుగా కాపాడుకోవడానికి అవకాశం కలిగిస్తూ మీరే మహిమ పొందొచ్చు. మీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మీరు కాపాడగలరని విశ్వసిస్తూ మీ దాసులుగా మేము ప్రార్థిస్తున్నాం, మీ సేవకులముగా అర్థిస్తుంటున్నాం. మిమ్మల్ని ప్రేమించేవారని మీరే కాపుదల దయచేయగలరని, మీ ఎందు విశ్వాసం వచ్చిన భక్తులను మీరే కాపాడగలరని, మీ మాట వినగలిగిన వ్యక్తులను మీరే కాపాడుచూ ఉన్నారని, మిమ్మల్ని ప్రేమిస్తే మీ ప్రేమ వలన మేమందరము కాపాడబడగలమని మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యోపదేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిరంతరము మేరీ మిమ్మల్ని ప్రేమిస్తూ, నిరంతరము మేరీ మీ వైపు చూస్తూ, నిరంతరము మేరీ నీ మాట వింటూ, నిరంతరము మేరీ మీ ఎందుకు విశ్వాసం కలిగి జీవించచ్చు భద్రత మీరు ఇవ్వగలరని నిరంతరము మీ నామం పేరు స్మరిస్తూ ఉండడానికి అవకాశం కలిగిస్తూ మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఎప్పటి వరకు బాల్యములో మీ కాపుదల మేరీకి అందించారు, భవిష్యత్తు యవన ప్రాయములో మీ బిడ్డకు మీరే కాపుదల దయచేయండి. ముదిమ వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే అని చెప్పిన మీరే నీ బిడ్డకు సంపూర్ణమైన కాపుదల దయచేసి మీరే ఘనత పొందమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినాం. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, కూడి వచ్చిన ప్రతి ఆస్తిని సొత్తును, కూడి వచ్చిన ప్రతి ఆత్మను, కూడి వచ్చిన ప్రతి వారు వెలుచున్న మార్గాలలో మీ కాపుదల మీరే దయచేసి వారును మీ ఎందుకు విశ్వాసం వచ్చేవారుగా, వారును మిమ్మల్ని ప్రేమించేవారుగా, వారును మీ వైపు చూసేవారుగా, వారును మీ నామమునికి మహిమకరముగా నీ మాట వినేవారుగా మీరే తయారు చేసుకుని మీరే ఘనత పొందొచ్చు. మీ నామానికి ఘనత తెచ్చుకోమని నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడుచు భవిష్యత్తులో కూడా మీ కాపుదల మాకు అందరికీ దయచేస్తూ కావలసిన భద్రత వచ్చిన వారికి, కూడి వచ్చిన వారికి అతి ప్రాముఖ్యముగా బిడ్డ మేరీకి సంపూర్ణమైన భద్రత మీరు ఇవ్వబోతున్నందుకు నీకే స్తుతి, నీకే స్తోత్రములు, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కూడి వచ్చిన వారిని అందరినీ భద్రపరచుచు మేరీకి కావలసిన భద్రత భవిష్యత్తు ఇవ్వబోతున్న మా భగవంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తూ భక్తితో ఈ ప్రార్థనకు సమాధానమును నీ నామం పేరిట పొందుకొని నమ్ముతుంది. ఆమేన్. తనకు కృపయు కుమారుని యొక్క ప్రేమ దేవుని యొక్క అన్ని సహవాసం కూడి వచ్చిన వారికి ప్రత్యేకించి మేరీకి సదాకాలం తోడేయండి. దీవులు, ఆశీర్వాదములు, క్షేమములు,
భద్రత యేసుక్రీస్తు నామములో అనుగ్రహింపబడును గాక. ఆమేన్. దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. మా ఇంటి చుట్టూ కేరుబులుంచు, మా పిల్లలకు తోడుగా ఉండుము. మా ఇంటి చుట్టూ సేరుబులుంచు, మా తల్లిదండ్రులను కాపాడుము. యేసయ్యా 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 యేసయ్యా. దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. ఓబేదెదోమింటిలోని మందసముండా, ఓబేదెదోమింటి వారిని దీవించితివే. ఓబేదెదోమింటిలోని మందసముండా, ఓబేదెదోమింటి వారిని దీవించితివే. మా ఇంటిలోన నీ మందసముంచి, మా ఇంటి వారిని దీవించుము. మా ఇంటిలోన నీ మందసముంచి, మా ఇంటి వారిని దీవించుము. దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. భయభక్తులున్న వారినందరినీ వారి చేతి పనులను దీవించితివే. నీయందు భయభక్తులున్న వారినందరినీ వారి చేతి పనులను దీవించితివే. నీయందు నేను భయభక్తులుండి చెడుతనమును విసర్జించెదను. నీయందు నేను భయభక్తులుండి చెడుతనమును విసర్జించెదను. దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా.
కంచె వేసి దినదినము వారిని దీవించితివి. ఏబు ఇంటి చుట్టూ నీ కంచె వేసి దినదినము వారిని దీవించితివి. మా ఇంటి చుట్టూ నీ కంచె వేసి దినదినము మమ్మల్ని దీవించోము. మా ఇంటి చుట్టూ నీ కంచె వేసి దినదినము మమ్మల్ని దీవించోము. దీవించు దీవించు దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. దీవించు దీవించు దీవించుమయ్యా, దివి నుండి దీవెన పంపించుమయ్యా. మా ఇంటి చుట్టూ కేరుబులుంచు, మా పిల్లలకు తోడుగా ఉండుము. మా ఇంటి చుట్టూ సేరుబులుంచు, మా తల్లిదండ్రులను కాపాడుము. యేసయ్యా 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 యేసయ్యా.